ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. శ్రీ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా దర్శి నగర పంచాయతీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో 108 మంది ముత్తైదువులకు సారి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సారికి సంబంధించిన ప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మునగా లక్ష్మీకుమారి మాట్లాడుతూ, గురువారం శ్రీశైలంలోని బ్రహ్మరాంబికాదేవికి, త్రిపురాంతకంలోని త్రిపురసుందరి దేవికి ఘనంగా సారి సమర్పించామన్నారు. శుక్రవారం సాయంత్రం దర్శి నగర పంచాయతీలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 108 మంది ముత్తైదువులకు సారి ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఎన్ న్యూస్, ఎస్టీఆర్ న్యూస్ లోకల్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆషాఢ మాసం సందర్భంగా వాసవి వనితా క్లబ్, దర్శనాపురి వాసవి వనితా క్లబ్ మేమందరం కలిసి నిన్న శ్రీశైల బ్రహ్మరాంబాదేవికి, త్రిపురాంతకం త్రిపుర సుందరీదేవికి ఘనంగా ఆషాఢ మాసం సార సమర్పించాము. ఆ సార తీసుకొని వచ్చి ఈరోజు మా ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మా దర్శిలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి సార సమర్పించి మళ్ళీ 108 మంది ముత్తైదువులకు సార పోసే కార్యక్రమం కలదు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి మేము అందరికీ సార సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అనంతరం వాసవి వనితా క్లబ్ ఉపాధ్యక్షురాలు అత్తులూరు సుజాత మాట్లాడుతూ, ఈ ఆషాఢ మాసం మహిళలందరికీ ముఖ్యమైన మాసమని, మహిళలందరూ అమ్మవారికి సారె సమర్పించిన పిమ్మట మిగిలిన ముత్తైదువులందరికీ సారె పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆడవాళ్ళందరూ సారె సమర్పించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఏడు నిర్వహిస్తున్నాము. ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరం వనితా క్లబ్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించాము. నిన్న త్రిపురాంతకంలో, శ్రీశైలంలో మిగిలిన వాళ్ళందరితో కలిసి మేము సారి సమర్పించడం జరిగింది. అది ఈరోజు కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఈ సారిని మళ్ళీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టి సత్యలక్ష్మి, ఎం శశికళ, ఎం నాగలక్ష్మి, ఎస్ సుజాత, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.